అందరికీ నమస్కారం. మాధవి పాకశాలకి స్వాగతం. ఈరోజు మనం సూపర్ సాఫ్ట్ అండ్ మౌత్ వాటరింగ్ 7 కప్ బర్ఫీ ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనిని చాలా తేలికగా 10-15 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. మనకు ఇంట్లోనే అందుబాటులో ఉండే ఐటమ్స్తో, తక్కువ ఐటమ్స్తో అందరూ చేసుకోగలిగే స్వీట్ ఇది. బిగినర్స్ కూడా ఈజీగా చేసేయవచ్చు. మరిక ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేద్దామా ఫ్రెండ్స్? ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి తురుము, సగం కప్పు పాలు తీసుకొని పేస్ట్ తయారు చేసుకుందాము. అలాగే స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో శనగపిండి వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము. శనగపిండి బాగా వేగాక కొబ్బరి మిశ్రమం, పాలు, పంచదార అన్నీ వేసి బాగా కలుపుకుందాము. పంచదార అంతా కూడా కరిగి ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు దీంట్లో 1 కప్పు ఆవు నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాము. ఇలా కలయబెడుతున్నప్పుడు మంట ఎక్కువ పెట్టకోకుండా లో కానీ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కానీ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మరొక ప్లేట్లో నెయ్యి రాసుకొని గ్రీజింగ్ చేసి రెడీ పెట్టుకుందాము. మిశ్రమం అంతా కూడా చాలా వరకు దగ్గర పడింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాము. మిశ్రమం అంతా కూడా బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీనిని నెయ్యి రాసినటువంటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని నచ్చినటువంటి షేప్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీకు నచ్చినటువంటి షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకుంటే బాగా వస్తుంది. ఇప్పుడు దీనిపైన నేను పిస్తా పప్పులతో డెకరేషన్ చేస్తున్నాను. మీరు బాదం పప్పులైనా సరే, జీడిపప్పులైనా సరే, మిగతా ఏ పప్పులు కావాలనుకున్నా ఆ పప్పులతో డెకరేషన్ చేయొచ్చు. అంతే, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే సూపర్ సాఫ్ట్ బర్ఫీ రెడీ. ఈ స్వీట్ అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు తప్పకుండా అందరూ కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వంటల కోసం మాధవి పాకశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి.